హలో, ఈరోజు స్పెషల్ సొరచాప కూర. జనరల్గా సొరచాపకి ఇసుక ఎక్కువ ఉంటుంది. సో కొంచెం ఉప్పు వేసుకొని ఒక 4-5 సార్లు బాగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని అందులో కొద్దిగా పసుపు, కుదిరితే ఉప్పు వేసుకోండి. నేను ఆల్రెడీ ఉప్పు వేసుకొని కడుక్కున్నాను కాబట్టి వేయట్లేదు. అందులోని కడిగిన సొర ముక్కలని వేసి బాగా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. చేప ఉడికింది అని ఎలా తెలుస్తుంది అని అంటే, దానిపైన తోలు ఈజీగా వచ్చేసింది అని అంటే చేప ఉడికినట్టే. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఒక గిన్నెలో చల్లని నీళ్ళలో వేసుకుని అందులో ఈ చేప ముక్కలన్నిటినీ వేసుకోండి. కాస్త చల్లారిన తర్వాత చేపల పైన ఉన్న తోలుని మొత్తం తీసేయండి. జనరల్గానే ఈ చేపకు బాగా ఇసుక ఉంటుంది కాబట్టి నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ మంచి నీళ్ళతో ప్రతి ముక్కని ఇసుక లేకుండా చూసుకొని నీట్గా కడుక్కోండి. ఎందుకంటే ఏమాత్రం ఇసుక ఉన్నా కూర పాడైపోతుంది. ఇప్పుడు ఈ ముక్కల్ని గట్టిగా నీళ్లు లేకుండా పిండేసుకోవాలి. ఈ చేపలో మామూలుగానే ముళ్ళు ఉండదు కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు. సో గట్టిగా పిండేసుకుని పక్కన పెట్టుకోండి. అలా పిండుకున్న ముక్కల్ని ఇలా పొడి పొడిగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 2 గరిటెల వరకు నూనెని వేసుకుంటున్నాను. దీనికి కొంచెం ఎక్కువ నూనె పడుతుంది, సో చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు బాగా వేగిన తర్వాత 4-5 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఒక 10 నుంచి 12 వరకు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేపించుకోవాలి. ఒక 20 నుంచి 30 వరకు వెల్లుల్లిపాయలని తొక్క తీసేసి వేసుకుంటున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను. పచ్చివాసన పోయే వరకు వేపించుకోండి. ఇందులోనే తరిగిన ఉల్లి కాడల్ని వేసుకుంటున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత ఒక 2 కప్పుల వరకు చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని బాగా వేపించుకోండి. ఉల్లిపాయలకి సరిపడా ఉప్పుని వేసుకుని అలాగే ఒక 2 స్పూన్ల పసుపును కూడా వేసుకుంటున్నాను.
మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉల్లిపాయల్ని బాగా వేగనివ్వండి. ఇప్పుడు రుచికి సరిపడా కారాన్ని వేసుకుంటున్నాను. నేను 2 స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందాక పొడి చేసి పెట్టుకున్న సొరచాపను కూడా ఇందులో వేసుకొని బాగా వేపించుకోవాలి. ఒక స్పూన్ ఉప్పును కూడా వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఉల్లిపాయల్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల ధనియాల పొడి, ఒక 2 స్పూన్ల గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా పొడి ఎలా చేశాను అన్నది సెపరేట్గా ఒక వీడియో చేశాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ని యాడ్ చేస్తాను. కావాలి అనుకుంటే ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దగ్గరుండి కలుపుతూ వేపించుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే సొరపిట్టు కూర రెడీ. తెలుసుగా? అదేనండి. కొంచెం లైక్ చేసి, చాలా షేర్ చేసి, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.